యెజ్రా గ్రంథంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 70 సంవత్సరాలు చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు తిరిగి తమ దేశానికి వచ్చి యెరూషలేములో దేవుని ఆలయం కట్టడం అనేది యెజ్రా గ్రంథంలో ప్రాముఖ్యమైన విషయం. తర్వాత యెజ్రా వచ్చి ఎలాగ ప్రజల్ని దేవుని వైపుకు తిప్పాడు, ఎలా వారిని దేవుని మార్గంలో ప్రోత్సహించాడు అన్నది మనము యెజ్రా గ్రంథంలో చూస్తాం. యోధా రాజ్యాన్ని పరిపాలించిన ఆఖరి రాజైన సిద్కియా కాలంలో బబులోను రాజు ఆ దేశాన్ని ఓడించి యెరూషలేములో ఉన్న మందిరాన్ని కాల్చివేసి ప్రాకారాలన్నింటినీ కూల్చివేసి కనిపించిన చాలామందిని చంపేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా కొన్ని వేల మందిని తన దేశానికి బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు. ఆలోచన చేస్తే అసలు ఇది ఎందుకు జరిగింది, ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ బబులోను రాజు తన దేశానికి వారిని తీసుకెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాలు ఆ దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాలు తమ దేశానికి సంబంధం లేని వేరొక ప్రాంతంలో ఒక బానిస స్థితిలోని వారు ఉండిపోయారు. అయితే దేవుడు తన కృప ద్వారా మరల వారిని వెనక్కి తీసుకొచ్చారు. అయితే అసలు ఇంత భయంకర పరిస్థితి ఎందుకు వచ్చింది? వారు 70 సంవత్సరాలు ఒక బబులోను రాజు చెరలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్య దేశంలో బానిస స్థితిలోకి వెళ్ళిపోవాల్సింది ఎందుకు వచ్చిందంటే, వారు పూర్తిగా దేవుని విడిచిపెట్టేసి విగ్రహారాధన చేస్తూ దేవునికి ఇష్టం కాని పరిస్థితుల్లో ఒక భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. సిద్కియా రాజు పరిపాలనకు వచ్చేసరికి ఇక దేశం పూర్తిగా దేవుని నుండి వేరైపోయింది, అన్య స్థితిలోకి వెళ్ళిపోయింది. అన్య జాతి వారు ఎలాగైతే ప్రవర్తిస్తారో, అన్య జాతి వారు ఎవరిని పూజిస్తారో అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారు ప్రజలందరూ కూడా. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశారంటే ప్రవక్త అయిన ఇర్మీయాను పంపించి వారందరినీ కూడా మరలా తిరిగి రావాలని ఎంతగా బోధించిన ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా పలకబడిన దేవుని మాటలని వారు వినలేదు. ఎంతగా బోధించాడో, హెచ్చరిక చేశాడు కూడా, మీరు గనక దేవుని మాట విని తిరగకపోతే మిమ్మల్ని బబులోను రాజు చేతికి దేవుడు అప్పగిస్తాడు, 70 సంవత్సరాలు మీరు అతనికి బానిసలు అయిపోతారని హెచ్చరిక కూడా చేశాడు. అయినా కూడా ఇర్మీయా ద్వారా పలకబడిన ఏ హెచ్చరిక కూడా వారు వినలేదంట. ఏ హెచ్చరిక వారు వినలా. ప్రవక్తల ద్వారా దేవుడు పలికించిన ఏ హెచ్చరిక వారు వినలా. దేవుని మాటను ఎగతాళి చేశారు, దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు, తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. ఎంత చెప్పినా వారు వినకపోయేసరికి అప్పుడు దేవుడు వారిని బబులోను రాజుకి అప్పగించేశాడు. వారు ఇర్మీయా ద్వారా పలకబడిన మాటను వినలేదంట. పైపెచ్చు దేవుడు తన ప్రవక్తలని, తన దూతలను పంపించి పెందల కడని వారి దగ్గరికి పంపిస్తున్నా వారు ఎగతాళి చేస్తున్నారంట. ఆ మాట వినకుండా ఇంకొక విషయం ఏంటంటే, వారు ఆ వార్త తీసుకొచ్చిన దైవజనులను కూడా, ఆ ప్రవక్తలను కూడా హింసించారంట. దీనివలన దేవుని కోపం నివారింప శక్యం కాకుండా వారి మీదకి వచ్చి దేవుడు వారిని కల్దీయుల రాజుకి అనగా బబులోను రాజుకి వారిని అప్పగించేశారు. దేవుడు ఎందుకు వారిని 70 సంవత్సరాలు అప్పగించాడు శత్రువుల కంటే? 70 సంవత్సరాలు ఆ దేశమంతా ఎందుకు పాడుపడిపోయిన పరిస్థితికి వచ్చిందంటే, దేవుని మాట వారు వినలేదు. ఈరోజు మన జీవితాల్లో క్షేమంగా ఉండాలంటే, మనం సుఖంగా బ్రతకాలంటే మనం దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞను గైకొనకుండా, దేవుని చిత్త ప్రకారం బ్రతకపోతే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా చివరికి హఠాత్తుగా నీ జీవితంలో నష్టం రావచ్చు. బబులోను దేశంలో బానిసలా బ్రతుకుతున్నారు. అయితే ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎలాగైతే మోషేని పంపించి దేవుడు అలా బయటికి తీసుకొచ్చాడు అద్భుతాలు చేసి, ఇప్పుడు కూడా ఒక 70 సంవత్సరాలు బానిసలు ఉన్న వీరిని ఆ బబులోను బానిసత్వంలో నుండి, ఆ పారసీక రాజు వశములో నుండి దేవుడు ఏం చేశారంటే వారిని మరలా బయటికి తీసుకొచ్చాడు. దానికోసం దేవుడే కోరేషు అనే రాజుని ప్రేరేపించారు. వీరు ఎవరి చేతిలో ఉన్నారో ఆ పారసీక దేశపు రాజు అయిన కోరేషును దేవుడు ప్రేరేపించి అతనితో మాట్లాడి ఆయనకు ఒక ఆజ్ఞాపించారంట. నీవు ఏం చేయాలంటే యెరూషలేములో నాకు మందిరము కట్టించాలి. ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో కోరేషు రాజు రాతపూర్వకంగా ఈ విషయాన్ని రాసి దేశమంతా చాటింపు వేయించి ఆకాశమందున్న దేవుడు యెరూషలేములో తనకు ఒక మందిరము కట్టించమని ఆజ్ఞాపించారు కనుక మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు ప్రయాణమై బయలుదేరి మీ దేశానికి వెళ్ళి అక్కడ మందిరం కట్టించండి, దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తానని కోరేషు రాజు ఆజ్ఞాపించగానే దాదాపు ఇక్కడ చదివితే దాదాపు ఒక 50,000 కంటే ఎక్కువ మంది ఆ చాటింపు విని అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేముకి వారి దేశానికి తిరిగి వెళ్ళారండి. కోరేషు రాజు కూడా అంత సులువుగా ఇన్ని వేల మందిని తమ దేశానికి పంపించడం అనేది ఇది సాధారణంగా జరిగింది. దేవుడు ఆజ్ఞాపించాడు గనుక
కోరేషు రాజు ఏం చేశాడంటే ఈ ప్రజలందరినీ కూడా ఏం అడ్డు చెప్పకుండా మీరు వెళ్ళండి మీ దేశానికి, అక్కడ మందిరం కట్టమని పంపించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే కలగజేసుకోకపోతే వారంత ఉచితంగా, అంత ఫ్రీగా, అంత సులువుగా అక్కడి నుంచి బయటపడేవాళ్ళు కాదు. దేవుడు ఎంత గొప్పవాడంటే తన ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో విడిపించడానికి ఆయన ఎక్కడ కలగజేసుకోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఏం చేయాలో ఆయన చేసే దేవుడు. ఎప్పుడు కూడా మనం ఆ బంధకాల్లో ఉండిపోవటం దేవుని చిత్తం కాదు. మనల్ని విడిపించడానికి దేవుడు చూస్తారు. మనల్ని బంధించేవాడు కాదు దేవుడు, మనకు విడుదల ఇచ్చేవాడు, మనకు స్వతంత్రం ఇచ్చేవాడు. మనం ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవును, కోరేషు రాజుని దేవుడు ప్రేరేపించాడు. కోరేషుని దేవుడు ముందేనే ఏర్పాటు చేసుకున్నాడు. అసలు ఆ కోరేషు రాజు అవ్వకమునిపే దేవుడు యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా ఆయన పేరు పెట్టి ఆయన ఏర్పాటు చేసుకున్న సందర్భం మనం చూస్తున్నాం. కోరేషు రాజు అప్పటికి ఆయన పుట్టడం లేదు. ఇదంతా కోరేషు రాజు గురించి. అసలు ఆ కోరేషు రాజుకి ఈ ప్రవక్త ఎవరో తెలియదు, ఈ దేవుడు ఎవరో కూడా తెలియదు. కానీ ఆ కోరేషుని గురించి దేవుడు ముందుగా చెప్తున్నాడు. అంటే కోరేషు అని ఒక రాజు రాబోతున్నాడు. అతని పరిపాలన కాలంలో అతని ద్వారా యెరూషలేములో దేవాలయానికి మరలా పునాది వేయబడద్దని చెప్పారు. దేవుడిని అతడు ఎరగకపోయినా అతనికి బిరుదులిచ్చి గొప్పవాడిగా దేవుడే చేశాడు. ఒక విషయం గమనించండి, దేవుడు కోరేషుని ఇంత గొప్పవాడిగా ఎందుకు చేశారు తెలుసా? అతనికి అన్ని విషయాలు, యుద్ధాల్లో విజయాలు ఎందుకు ఇచ్చారో తెలుసా? ఈ కోరేషుని దేవుడు బలపరచడానికి గల కారణం ఏంటంటే తన ప్రజలైన వారు బబులోను రాజు చేతిలో బందీలుగా ఉన్నారు. అతని వశంలో ఉన్న తన ప్రజలైన వారిని విడిపించడానికే దేవుడు ఈ కోరేషు రాజుని గొప్పవాడిగా చేయడం మొదలుపెట్టాడు. అంటే కోరేషు రాజుకు తెలియకుండానే తన ప్రజల క్షేమం కొరకు దేవుడే వాడుకున్నారు. ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. ఇప్పుడు ఏమన్నారంటే కోరేషు రాజుకు ఒక ఆజ్ఞాపించారు, నీవు ఒక మందిరం కట్టించు, దానికి సహాయం చేయని దేవుడు ఆజ్ఞాపించగానే కోరేషు రాజు వారందరికీ ఆజ్ఞాపించాడు. ఎవరు ఆ దేవుని ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళండి, దేవాలయం కట్టండి, నేను ఇస్తానని. చాలా ఇంకా మనం ఈ యెజ్రా గ్రంథం చదివితే చాలా కూడా కోరేషు రాజే తన ధననిధిలో నుంచి, ధనాగారం నుంచి చాలా వాటిని, విలువైన వస్తువులను వారికి ఇచ్చి పంపించాడు. ఎప్పుడైతే కోరేషు రాజు ఆజ్ఞాపించాడో చాలామంది చిన్నాళ్ళకి మాకు విడుదల కలిగిందని వెంటనే తమకున్నవన్నీ సదురుకొని ఏం చేశారు తెలుసా? దాదాపు ఒక 50,000 మంది సదురుకొని తమకున్నవన్నవి ఏదో చదువుకొని యెరూషలేముకి వెళ్ళిపోయారండి. అంటే ఏంటో తెలుసా? 70 సంవత్సరాల వారికి బానిసత్వం నుండి వారికి విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. ఎంత సులువుగా కలిగింది బానిసత్వం నుంచి విడుదల. వారు ఏమైనా పోరాటాలు చేశారా? మమ్మల్ని కల్దీల దేశం నుంచి, ఈ బబులోను దేశం నుంచి మమ్మల్ని విడిపించండి, మా దేశానికి మేము వెళ్ళిపోతాం అని పోరాటాలు చేశారా? ఒకప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం అవడానికి ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని సంవత్సరాలు పోరాటాలు చేశారు, ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు. చివరికి కొన్ని వందల సంవత్సరాలు పోరాటాలు చేస్తే అప్పటికి కానీ బ్రిటిష్ వాళ్ళు వదల మన దేశాన్ని. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఆ బబులోను బానిసత్వంలో ఉన్న వీరు ఏం పోరాటం చేయలా, ఏ పోరాటం చేయకుండానే దేవుడు వారిని విడుదల చేశారు. దేవునికి స్తోత్రం. పోరాటం చేయకుండా విడుదల రాదు, కానీ దేవుడు కలుగజేసుకున్నాడు కనుక మారు మాట మాట్లాడకుండా కోరేషు రాజు వారందరినీ ఉచితంగా ఫ్రీగా విడిపించేశాడు. లేకపోతే రాజులు అంత వదలరు, అంత సులువుగా వదలరు. అలాంటిది ఉచితంగా విడుదల వచ్చింది. అవునా కదా? వీళ్ళకి ఎవరు ఒక్కరైనా ప్రాణత్యాగం చేయలా, ఒక్కరు కూడా ప్రాణత్యాగాలు చేయలా, లేకపోతే ఒక్కరు కూడా పోరాటాలు చేయలా. ఆనాడు బబులోను పరిస్థితుల్లో నుంచి ఉచితంగా ఎలాగైతే వారు పడ్డారో ఈనాడు మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు పాపం అనే బంధకాల్లో నుంచి ఉచితంగా మనల్ని విడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఏమైనా కట్టాం మనం? యేసయ్యకి ఏమైనా ఇచ్చామా? ఉచితంగా. అవునా కదా? మనం ఈరోజు రక్షణ పొందామంటే దేని ఎలా? ఉచితంగా రక్షించబడ్డాం. మనం ఏమో చేసి సంపాదించుకోవాలా. ప్రభు కృప ద్వారా, ఆయన సిలువలో కాచిన రక్తము ద్వారా మనం మన పాపాల్లో నుండి ఉచితంగా విడుదల, స్వతంత్రం పొందాము. యేసుక్రీస్తు మనందరికీ స్వతంత్రం ఇచ్చారు, అది కూడా విడుదల ఇచ్చారు. ఎలా అంటే ఉచితంగా ఇచ్చారు. మనం కూడా ఒకప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే బబులోనులో 70 సంవత్సరాల బానిసలు ఉన్నారు, మనం కూడా ఒకనొక సమయంలో మనం కూడా పాపము చేసి పాపానికి దాసులమై, పాపము చేత బంధించబడి దాసులమై ఉన్నాం పాపానికి. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం కూడా ఆనాడు ఎలాగైతే ప్రజలు ఉచితంగా బబులో నుంచి యెరూషలేముకి వెళ్ళారు, ఈనాడు మనం కూడా ఉచితంగా పాపపు స్థితిలో నుంచి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చబడ్డామండి. దేవునికి స్తోత్రం.
ఎంత గొప్ప దేవుడు, ఉచితంగా విడిపించాడు. ఇదేమన్నా సాధారణమైన బంధకం కాదు. పాపం అనేది ఒక భయంకరమైనది, మరణకరమైంది. దాని నుంచి బయటపడే అవకాశమే లేదు. ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటో తెలుసా? పాపం నుంచి బయటపడాలంటే యేసు రక్తం ఒక్కటి తప్ప మనల్ని పాప బంధకాల నుంచి విడిపించేది ఏది లేదు. అలాంటప్పుడు ఆయన డిమాండ్ చేయొచ్చు, అవునా కదా? ఇప్పుడు ఒక షాపే ఉందనుకోండి, ఎంత డిమాండ్ చేసినా ఇంకా తప్పదు, కొనాల్సిందే. అదే ఒక 100 షాపులు ఉన్నాయనుకోండి, నీ షాప్ కాకపోతే ఇంకో షాప్ అంటాం. యేసు ప్రభు దగ్గర ఎంత డిమాండ్ ఉండాలి? ఒకటే కదా ఉంది పాపక్షమాపణ మార్గం. కానీ డిమాండ్ చేయాల, ఉచితంగా రక్షణ ఇచ్చారు ఆయన మనకి. దేవునికి స్తోత్రం. డిమాండ్ చేయాల, ఉచితంగా ప్రభు మనల్ని మన పాపాల నుంచి విడిపించారు, మనకు స్వతంత్రం ఇచ్చారు. ఆయన వచ్చిందే మనల్ని మన పాపాల నుంచి విడిపించడానికి. ఆయన శిలువలో మరణించిందే మన పాపాల నుంచి మనం విడిపించడానికి, పాపాల నుంచి విడిపించడానికి. అయితే కోరేష్ ఏమన్నాడంటే, ఆయన జనులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయలుదేరండి, వెళ్ళండి, వెళ్ళి ఆలయాన్ని కట్టండి అంటే అందరినీ బయలుదేరమన్నాడా, కొందరిని వెళ్ళమన్నాడా? చెప్పాలి. అందరిని వెళ్ళమన్నాడు, కొందరినేనా? బయట ఉన్న వాళ్ళు చెప్పండి, అందరిని వెళ్ళమన్నాడు? అందరినేనా? కానీ అందరు వెళ్ళారా? అందరు వెళ్ళా. మళ్ళీ చూడండి, ఇక్కడ అందరినీ వెళ్ళమన్నాడు, అందరికీ అవకాశం ఇచ్చాడు. మీరందరూ వెళ్ళొచ్చు, మీ ప్రాంతానికి మీరు వెళ్ళిపోవచ్చు, అక్కడ దేవాలయం కట్టవచ్చు అని అందరికీ అవకాశం ఇస్తే కొందరే వెళ్ళారు, ఇంకా కొన్ని వేల మంది అక్కడే ఆగిపోయారు. వారికి ఆజ్ఞ ఇవ్వక వెళ్ళొద్దని, లేకపోతే రాజుగారు ఆపేశారా? వెళ్ళమని అవకాశం ఇచ్చాడు, కానీ వెళ్ళే అవకాశం ఉన్న వెళ్ళకుండా వాళ్ళు అక్కడ ఆగిపోయారు. వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళకుండా అక్కడ ఆగిపోయారు. కారణం ఏంటై ఉండొచ్చు? బహుశా మందిరం కట్టాలి అంటే అసలు ఆల్రెడీ బబులోను రాజు ఆ మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కాల్చేసాడు, నామరూపాలు లేవు. అంటే ఇప్పుడు దానికోసం ఎంతో కష్టపడి పని చేయాలి, రాళ్ళు తీసుకురావాలి, కష్టపడి చేయాలి. స్వేచ్ఛ ఏముంది? బబులోన్లో ఏముంది? స్వేచ్ఛ. అంటే తాగేవాడు తాగొచ్చు, తిరిగేవాడు తిరగవచ్చు, వ్యభిచరించేవాడు వ్యభిచరించవచ్చు, మోసగాడు మోసం చేయొచ్చు, అపవిత్రంగా జీవించాడు అపవిత్రంగా జీవించవచ్చు. అసలు ఆటంకమే అడ్డే లేదు బబులోను దేశంలో. బబులోని దేశంలో ఏమి లేదు చెప్పండి? ఎటువంటి ఆటంకము, పాపం చేయడానికి ఎటువంటి ఆటంకం లేదు. అంటే బహుశా వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, యెరూషలేంకి వెళ్ళిపోయామనుకో, అక్కడ ఏమైపోతామంటే మనం ఒక పరిస్థితిలో బంధించబడిపోతాం. ఇక తాకూడదు, అక్కడికి వెళ్తే యెరూషలేం కదా, దేవాలయంకి వెళ్తున్నాం, దేవుని పని మీద వెళ్తున్నాం, తాకూడదు, తిరగకూడదు, ఇష్టానుసారంగా జీవించకూడదు, మనకు నచ్చినని చేయకూడదు. పైపేచి ఎప్పుడు చూసినా దేవుడు 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 తప్ప వేరొక పని ఉండదు. అదే బబులోన్లో అయితే తాగొచ్చు, తిరగొచ్చు, మన ఇష్టానుసారంగా జీవించవచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు వెళ్తే వాళ్ళని మనం మాత్రం ఇక్కడే ఉందామని కొన్ని వేల మంది బబులోన్లో ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి వారు అలవాటు పడిపోయారు, ఆ ప్రాంతంలో ఉన్న పాపానికి అలవాటు పడిపోయారు, ఆ పరిస్థితులకు వారు అలవాటు పడిపోయారు. కనుక బబులోను విడిచిపెట్టి రావటం వారికి ఇష్టం లేదు. లోతు భార్యకి ఎలాగే ఇష్టం లేదో సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని విడిచి రావటం, అలాగే వీరికి కూడా కొంతమందికి బబులోను విడిచిపెట్టి రావటం ఇష్టం కాలేదు. అందుకని అక్కడే ఉండిపోతాం. చూడండి, ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రభు వారిని ఉచితంగా విడుదల చేస్తున్నప్పుడు, మీరు మీ పాపపు స్థితిని విడిచి రండి, మీ మీద నా కోపం పడనీయను, నేను కృపగలవాడు, నేను మిమ్మల్ని క్షమిస్తాను, మీరు మీ పాపాలను ఒప్పుకుంటే నేను క్షమిస్తాను, రండి, ఉచితంగానే మీ పాపాల్లోంచి నేను మిమ్మల్ని విడిపిస్తానంటే చాలామంది రావట్లా, రక్షణ పొందట్లా, బాప్తిసం పొందట్ల. కారణం ఏంటంటే ఇంకా ఆ పాపంలో బ్రతకటం కొంతమందికి ఇష్టంగా అనిపిస్తుంది. కొంతమందికి ఆ పాపంలో ఉంటే హాయిగా ఉంటుంది. అదే ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చేసి, ప్రభు మార్గంలోకి వచ్చేసాం అనుకోండి, ఇక తాగకూడదు, తిరగకూడదు అంటారు, అది సినిమా చూడకూడదు అంటారు, సీరియల్ జోలికి పోకూడదు అంటారు, ఇష్టానుసారంగా బ్రతకూడదు అంటారు. ఇవన్నీ మేము చేయలేం. కానీ లోకంలో ఉంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకోవచ్చని లోకంలోనే ఉండిపోవడానికి, లోకపు పరిస్థితులకు అలవాటైపోయిన వారుగా చాలామంది ఉంటున్నారు. ఇక్కడ కూర్చున్న మనం, నీవు బబులోను సంబంధమైన స్థితిలో ఉండిపోకూడదు. దేవుడు నిన్ను విడిచిపెట్టి రమ్మంటున్నప్పుడు నువ్వు అర్జెంటుగా బబులోని విడిచిపెట్టేసి, అనగా లోకాన్ని, లోక సంబంధమైన పరిస్థితిని విడిచిపెట్టేసి నువ్వు దేవుని మార్గంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఇంకా చాలామంది బబులోని స్థితిలో ఉండిపోయారండి. అంటే ఏంటి? ఇంకా పాపాన్నే ప్రేమిస్తూ, పాపాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక, లోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టడం ఇష్టం లేక, వారికున్న చెడు వ్యసనాలు, అలవాట్లు విడిచిపెట్టడం ఇష్టం లేక, ఇంకా వారు దేవునికైనా దూరం అవ్వడానికి ఇష్టపడుతున్నారు, కానీ వాటిలో కొనసాగటానికి వారు ప్రయత్నములు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు
బబులోనులో అనగా పాపంలో లోకంలో ఉండిపోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే ఆ బబులోను నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది. అదే నువ్వు ఎంత త్వరగా నువ్వు విడిచిపెట్టి యెరూషలేముకి వస్తావో, అంటే దేవుని సంధికి వస్తావో, నీకంత క్షేమము, నీకంత మేలు. నువ్వు ఇంకా పాపాన్ని ప్రేమించి బబులోని స్థితిలోనే ఉండిపోతే కనుక పాపం వలన వచ్చే జీతము మరణం. వారు ఆ బానిసత్వంలో ఉండిపోవడానికి ఇష్టపడుతున్నారు. ఆ పాప బానిసత్వంలోనే ఉండిపోయి దాంట్లో మాకు హాయిగా ఉందని అనుకుంటున్నారు. కానీ అది మెల్లమెల్లగా ఏం చేస్తుంది తెలుసా? చంపేస్తుంది. ఇప్పుడు పాపం కూడా అలాంటిదే అనమాట. సాతాను కూడా మనల్ని ఏం చేస్తుంటే మెల్లమెల్లగా అంటేస్తాడు, మెల్లమెల్లగా అంటేస్తాడు. మనకేమనిపిస్తుంటే మొదట కొంచెం హాయిగా ఉన్నట్టుంటుంది. చివరికి నువ్వు దాని నుంచి బయట పడలేని పరిస్థితికి వచ్చేసి దానిలోనే నశించిపోతావు. కాబట్టి దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు విడిచిపెట్టురా. ఇక్కడ కూర్చొని నీవు కనుక ఏదైనా పాపంలో, ఏదైనా అపవిత్రతలో, ఏదైనా దేవునికి ఇష్టం కాని పరిస్థితుల్లో నువ్వు ఏవైనా జీవిస్తున్నట్లయితే దేవుడు ప్రేమతో ఈరోజు నేను పిలుస్తున్నాను. నీకున్న ఆ పాపాన్ని విడిచిపెట్టి ఇప్పుడైనా నా మార్గంలోకి రా. ఇప్పుడైనా ఆ పాపాన్ని విడిచిపెట్టి నేను చెప్పిన మార్గంలోకి తిరిగి రాని, నా ఎద్దుకు రమ్మని దేవుడు నేను పిలుస్తున్నప్పుడు ఈరోజైనా ఒకళ్ళు మీలో ఏదైనా చెడు అలవాటు కానీ, వ్యసనం కానీ, అపవిత్రత కానీ మీలో ఏదైనా ఉంటే, మీ జీవితంలో ఎటువంటి అపవిత్రత ఏదైనా ఉంటే, దేవునికి ఇష్టం కానీ మాటలు కానీ, ఆలోచనలు కానీ, తలంపులు కానీ, కార్యాలు కానీ, అలవాట్లు కానీ ఏమి మీలో ఉన్న వ్యసనాలు, ఎవరికి తెలియని రహస్య పరిస్థితులు మీలో ఏమైనా ఉన్నా ఇప్పుడే విడిచిపెట్టిరా. నీకు దానికి ప్రస్తుతం నీకు అది హాయిగానే ఉండొచ్చు, కానీ ఒకరోజు ఆ పాపమే నిన్ను పట్టుకొని నాశనానికి తీసుకెళ్తుంది. దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు కొంతమంది ఏం చేయలేదంటే, ఆ అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకొని విడిచి రావడానికి ఇష్టపడతలేదు. మనకి పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ధనవంతుడు లాజరు గురించి మనం చదువుకున్నాం కదా. ధనవంతుడు తను బ్రతికున్నంత కాలం ఇష్టానుసారంగా జీవించాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు, ఇష్టానుసారంగా జీవించి చివరికి చచ్చి పాతాళంలోకి, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏడుస్తున్నాడు, అప్పుడు బాధపడుతున్నాడు, అప్పుడు యాతన పడుతున్నాడు. అంటే అగ్నిగుండంలో కాలిపోతూ అబ్రహామును చూస్తూ, అబ్రహాము దగ్గర ఉన్న లాజరును చూస్తూ, అబ్రహామా, తండ్రిని అబ్రహామా, లాజరును పంపించండి అయ్యా, ఒక్క చుక్క నీరు నా నాలుక మీద వేయాలని. చూడండి, ఒక్క చుక్క నీటి కోసం వేదన పడుతూ కాలిపోతూ, మరొక పక్కన అయ్యా నా సహోదరులు ఇంకా ఉన్నారు భూమి మీద, వారి దగ్గరికి ఎవరినైనా పంపించండి అని అప్పుడు వేదన పడుతూ కేకలు వేస్తున్నాడు. తన పరిస్థితిని బట్టి వేదన పడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయితే ఆ పశ్చాత్తాపం ఏదో, ఆ వేదన ఏదో, ఆ దక్కింపు ఏదో, ఆ దీనత్వం ఏదో బ్రతుకున్నప్పుడు ఉంటే అక్కడికి వెళ్ళేవాడు కాదు. అవునా కదా? బ్రతుకున్నప్పుడే తను తగ్గించుకుని ఆ పాపాన్ని విడిచిపెట్టేసి నీతిగా యథార్థంగా దేవుని మార్గంలోకి వచ్చి ఉంటామైతే ఆ గతి వచ్చి ఉండేది కాదు. చచ్చిపోయిన తర్వాత, పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వేదన పడతాడు. అంటే బ్రతుకున్నంతకాలం, దేవుడు అవకాశం ఇచ్చినంతకాలం తన బ్రతుకుని బాగు చేసుకోవాలా, తన స్థితిని మార్చుకోవాలా. చనిపోయిన తర్వాత, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వేదన పడుతున్నాడు. ఇంకా అప్పుడు ప్రయోజనం లేదు. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం కూడా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, అనగా మనం బ్రతికున్నప్పుడే మన జీవితాన్ని సరి చేసుకుని, అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉండగానే నీ జీవితంలో ఉన్న అపవిత్రత నుంచి నువ్వు బయటకు వచ్చి నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు మార్గం నడుచుకుంటే నీకు మంచిది. దేవుడు అవకాశం ఇస్తున్నాడు అవకాశం. కానీ నువ్వు గనక అవకాశాన్ని నిర్లక్ష్యం చేసి తర్వాత పాతాళంలో పడిన తర్వాత అప్పుడు నువ్వు ఏడ్చిన ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక ఇప్పుడే నీ పాపం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి. అంతేగాని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, కొందరు యూదులు ఎలాగైతే మేము బబులోని విడిచిపెట్టి రాము అని మొండిగా కూర్చున్నారో అక్కడ, అలా మాత్రం నువ్వు ఉండొద్దని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నారు. ఎవరు వచ్చారండి? తిరిగి వచ్చారు కొందరు. వాళ్ళందరూ తిరిగి వచ్చారు. తిరిగి వస్తే ఏమైనా యెరూషలేములో వాళ్ళకి ఏమైనా వెల్కమ్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యెరూషలేములో, ఆ దేశంలో వాళ్ళకి ఎవరైనా వారి కోసం భోజనం ఏర్పాట్లు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారిని పట్టించుకుని ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు. వాళ్ళు దేవుని మాట విని యెరూషలేముకి వచ్చారు, కానీ తినడానికి ఆహారము లేదు, ఉండటానికి సరైన గృహము, నివాసము లేదు, సరైన పరిస్థితులు లేవు అని చెప్పి వాళ్ళు వెనక్కి తిరిగిపోయారా? వెనక్కి తిరగలేదండి. అంటే దేవుని మాట విని వచ్చారు. ఈ పరిస్థితులు మా కళ్ళెదురుగా కనిపిస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నా ఒకనాటికి, కొద్ది కాలానికి మా ప్రభువే ఈ పరిస్థితులన్నీ మార్చేస్తారు. ఆయన శక్తిగల దేవుడు, కృపగల దేవుడు. ఆయన మాట మేము విన్నాం కనుక మా పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వాసంతో అక్కడే ఉన్నారు. కానీ అయ్యి బాబు, దేవుని మాట వినొచ్చాం, తీరా ఇదా పరిస్థితి, దేవుని మాట వినొచ్చాం, ఇదా పరిస్థితి అని మళ్ళీ వెనక్కి తిరగలేదండి. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు మార్గం మధ్యలో నీరు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు, ఈ అరణ్యంలో మాకు సరైన ఆహారం లేదు, మేము కోరిన ఆహారం లేదు. అదే ఐగుప్తులో అయితే మాకు అన్నీ ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి మేము తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారంట కొంతమంది ఆ కాలంలో అయితే. కానీ వీళ్ళు మాత్రం హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు. వీళ్ళు దేవునికి స్తోత్రం. ఎలాంటి వాళ్ళు అండి? హృదయపూర్వకంగా వచ్చిన వాళ్ళు వీళ్ళు.
ఏది ఏమైనా ప్రభువు మార్గం నడుస్తాం, ఏదేమైనా ఎట్టి శ్రమలు వచ్చినా ఎదుర్కొంటాం, కానీ ప్రభువు మాటను మాత్రం మేము మేరము, దేవుని విడిచిపెట్టమని మరి హృదయపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు వీళ్ళు. అందుకనే వెనక్కి తిరిగి చూడాల. కష్టమైతే ఎదురైంది, బాధ అయితే ఎదురైంది, ఆహారం లేదు, పరిస్థితులు బాగలేదు, అయినా కూడా వెనక్కి తిరిగి చూడడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఆశపడలేదు, వెనక్కి తిరగలేదు వాళ్ళు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువుని నమ్ముకున్నందుకు ఒకవేళ మన బంధువులు మనల్ని హేళన చేసిన, అవమానపరిచిన, మనకు రావాల్సినవి ఏమైనా ఒకవేళ రాకపోయినా, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు తయారైనా, హేళన చేసే వాళ్ళు, నిందించే వాళ్ళు ఎదురైనా, ఒకవేళ దేవుని మార్గాన్ని, దేవుని మాట విని దేవుని మార్గంలోకి వచ్చి నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నందుకు ఒకవేళ మనకు రావాల్సిన లాభాలు లేకపోతే మనకు రావాల్సిన ఏమైనా ఆగిపోయినా, నష్టం కలిగినా కూడా వెనక్కి తిరిగి అయ్యో నేను లోకంలో ఉన్నప్పుడే అన్నీ బాగా సమృద్ధిగా ఉండేవి, నాకు లోకంలో తిరిగినప్పుడు సినిమాలు షికార్లు అంటే ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు, పాపంలో బ్రతికినప్పుడు నాకు ఎటువంటి లోటు లేదు, అప్పుడైతే నేను చాలా హాయిగా ఉన్నాను, ఏ పూటకి ఏది కావాలంటే అది తిన్నాను, ఏ వస్త్రం కావాలంటే వెంటనే కొనుక్కొని కట్టుకున్నాను, ఇప్పుడైతే కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, తినడానికి సరైన తిండి లేదు, దేవుని మార్గం అంటూ నీతి న్యాయాలు అనుకుంటూ దేవుని మార్గం నడిస్తే నాకు రావాల్సిన ఏమీ రావట్లేదు, అది లోకంలో బ్రతుకున్నప్పుడు లంచాలు, మోసాలు, అన్యాయాలు చేసి చక్కగా సంపాదించి బాగానే ఉన్నాను, అదే బెటర్లాగా ఉందే అని అనుకుని కొంతమంది వెనక్కి తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ అలా తిరగొద్దు దయచేసి. లోకంలో నువ్వు జీవిస్తున్న జీవితం ప్రస్తుతం నీకు మంచిగా అనిపించవచ్చు, కానీ ఒకరోజు అది నీకు శాపంగా మారిపోద్ది. కానీ దేవుని కొర దగ్గరకు వచ్చినప్పుడు ప్రస్తుతం నీకు అది శ్రమకు ఉండొచ్చు, కానీ ఈ శ్రమ కొద్ది కాలమే, కానీ దీని వెనకాల శాశ్వతమైన ఆనందం ఉంది. రెండు చేతులు స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. దీని వెనకాల శాశ్వతమైన ఆనందం ఉంది. ఈ శ్రమలు కొద్ది కాలమే, ప్రభువు నిమిత్తం నువ్వు అనుభవిస్తున్న శ్రమలు, నిందలు కొద్ది కాలమే, కానీ వీటి వెనుక శాశ్వతమైన ఆనందం ఉంది. లోకములో నీకు కలిగే లాభము కూడా కొద్ది కాలమే, కానీ దాని వెనకాల శాశ్వతమైన నిత్యమైన బాధ, వేదన, దుఃఖం, ఏడుపు ఉంది. ఏది బెటర్ అంటారు? కొద్ది కాలం శ్రమ అనుభవించి తర్వాత శాశ్వతమైన ఆనందం అనుభవించడం మంచిదా, లేదా కొద్ది కాలం సుఖం అనుభవించి శాశ్వత కాలం పాటు వేదన పడటం మంచిదా? అవునా కదా? కొద్ది కాలం శ్రమ అనుభవించి శాశ్వత కాలం ఆనందం అనుభవించడమే మంచిది. కనుక ఈ లోకంలో అనుభవించే శ్రమలని కొద్ది కాలమే, కనుక వీటిని సంతోషంగా అనుభవిద్దాం. దేవునికి స్తోత్రం. వీరందరూ వచ్చారు, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఏమీ లేవు, కానీ వారందరూ కూడా ఒకటే దృష్టితో ఉన్నారు, దేవుని మందిరం కట్టాలి, దానికోసం ఏం చేయాలి, దేవుని కోసం ఏం చేయాలని వారందరూ మాట్లాడుకోవటం కోసం ఒక చోట సమావేశమయ్యారంట. 3వ అధ్యాయం, యెజ్రెలు గ్రంథం 3వ అధ్యాయం చూసినప్పుడు మొదటి వచనం చదువుదాం. అందరూ కూడా ఏక మనసుతో ఒక చోట కూడారు. అంటే విడుదల పొందిన వారందరూ కూడా ఏక మనసుతో ఉన్నారు కనుకనే అద్భుతమైన మందిరము, ఆ దేశము ఆశీర్వదించబడడం ఇవన్నీ జరిగినాయి. అంటే స్వతంత్రాన్ని పొందిన వారు ఎలా ఉండాలంటే ఏక మనసుతో ఉండాలి. విడుదల పొందిన వారందరూ ఎలా ఉండాలంటే ఏక మనసుతో ఉండాలి. పాపములోంచి విడుదల పొంది స్వతంత్రత పొందిన మనం కూడా ఏక మనసుగా ఒకటిగా ఉండాలి. మనమందరం కూడా ఎటువంటి విరోధ భావాలు కానీ, ఎవరికి తోచినట్టుగా వారికి బ్రతకటం కానీ లేకుండా అందరం ఒకటిగా బ్రతకాలి. ఇక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండటానికి వీల్లేదు. ఎటువంటి విరోధ భావాలు లేకుండా ఏక మనసుతో ఐక్యతగా ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. అవునండి, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఐక్యతగా వారు నుండి ప్రార్థన చేశారు కనుకే అద్భుతమైన విడుదల అక్కడ కలిగింది. అంటే యెరూషలేముకి వచ్చిన తర్వాత దేవుడు మాకు స్వతంత్రం ఇచ్చాడు కనుక ఇక మా ఇష్టమని ఎవరికి నచ్చినట్టు వారు ఎటు పడితే అటు వెళ్ళిపోలా కదా. స్వతంత్రం వచ్చింది మాకు, అదే బబులోన్లో ఉన్నాం, బానిసలుగా ఉన్నాం అనుకుంటే తప్పదు. ఇక వాడు లేకపోతే మాట వినకపోతే కొరడాలతో కొడతాడు, లేకపోతే శిక్షిస్తాడు కనుక ఇక తప్పదు, ఎట్టి వెళ్ళడానికి వీలు లేదని అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు స్వతంత్రం వచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్డు చెప్పేవాడు ఎవరున్నారు, ఎటు వెళ్తే ఏం మాట్లాడేవారు ఎవరున్నారు? అలా అని చెప్పి అందరూ కూడా ఎవరికి పడితే వాళ్ళు ఏ మార్గం పడితే వాళ్ళ మార్గం వెళ్ళిపోలేదు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవించడానికి ఎటు పడితే అటు వెళ్ళిపోలేదు, కానీ వారందరూ ఒకటిగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఇక నాకు స్వతంత్రం వచ్చేసింది కనుక, ప్రభు నా పాపల నుంచి విడిపించేశారు కనుక, ఇక నేను ఏ పాప బంధకాల్లో లేని కనుక ఇక నాకు స్వేచ్ఛ వచ్చేసిందని చెప్పి ఇష్టానుసారంగా బ్రతకూడదు. దేవుడు మనకిచ్చిన స్వతంత్రాన్ని మరలా మన ఇష్టానుసారంగా బ్రతకడానికి, మన పాపాలని, మన పాపపు ఆలోచనలు నెరవేర్చుకోవడానికి వాడుకోకూడదు. ఆ స్వతంత్రాన్ని మనం దేనికి వినియోగించాలంటే దేవుని మార్గంలో బుద్ధిగా నడవడానికి ఆ స్వతంత్రాన్ని వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చింది ఎందుకు? నీ పాపాల నుంచి నిన్ను విడిపించేందుకు, మరలా పాపంలోకి వెళ్ళడానిక? దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేసింది ఎందుకు? మరలా ఆ పాపపు దాస్యంలోకి వెళ్ళిపోవడానిక? ఆ పాపపు కాడిని ఎత్తుకోవడానిక? కాదండి. స్వతంత్రతను పొందుకున్న నీవు, విడుదల పొందుకున్న నీవు, పాపం నుంచి విడుదల పొందుకున్న నీవు మరలా ఆ పాపపు కాడిలో కిందకి నువ్వు వెళ్ళకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అయితే చాలామంది పాపం నుంచి విడుదల పొందిన వాళ్ళు మరలా ఆ పాపపు కాడి కిందకి వెళ్ళిపోతున్నారు.
ఇప్పుడు ఏం ప్రయోజనం? నువ్వు మరలా పాపం చేస్తే, రక్షించబడిన తర్వాత, విడుదల పొందిన తర్వాత మరలా పాపం చేస్తే నీ జీవితము మరలా పాతాళానికే కానీ పరలోకానికి పనిచేయదు. నీ జీవితం, నీ స్థితి. విడుదల పొందావును కదా, నేను రక్షించబడిపోయిన, బాప్తిసం పొందానిక అని చెప్పి మరలా పాపంలో జీవిస్తే నువ్వు వెళ్ళేది పాతాళానికే కానీ పరలోకానికి కాదు. ఎందుకంటే నువ్వు విడుదల పొంది మరలా ఆ పాపపు కాడి కిందకి వెళ్ళావు కనుక పాపపు కాడి నేను ఎక్కడికి ఈడ్చుకెళ్తుంది? పాతాళానికే ఈడ్చుకెళ్తుంది. కనుక పాపము జోలికి పోవద్దు, పాపం జోలికి పోవద్దు. ఇక నువ్వు పాపము చేయొద్దు. ఇదే దేవుడు మనకు చెప్తున్నారు. ఇక నువ్వు పాపం చేయొద్దు. నువ్వు రక్షించబడ్డావు, నీకు స్వాతంత్రం దేవుడు ఇచ్చారు కనుక నువ్వు ఇక నుంచి పాపము చేయొద్దు. వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని అందరు రాళ్ళతో కొడుతున్నప్పుడు ప్రభు ఆమె పాపమును క్షమించి ఆమెను రక్షించిన తర్వాత ఆమెతో చెప్పిన మాట అదే, ఇక నువ్వు పాపము చేయొద్దు. నువ్వు ఇంతవరకు పాపంలో ఉన్నావు, నేను నిన్ను విడిపిస్తున్నాను ఈరోజు. కనుక మరలా వ్యభిచారం జోలికి పోవద్దు, మరలా పాపం జోలికి పోవద్దని హెచ్చరిక చేశామని పంపించారు ప్రభు. ఈరోజు మనకు కూడా అదే హెచ్చరిక. నీ పాపాల నుంచి నేను విడిపిస్తున్న దేవుడు నీకు ఇచ్చే హెచ్చరిక ఏంటంటే మరలా ఆ పాపం జోలికి పోవద్దు, మరలా ఆ త్రాగుడు జోలికి, మరలా వ్యభిచారం జోలికి, అలా ఆ మోసం జోలికి, మరలా ఆ లోకం జోలికి, మరలా సినిమాల జోలికి, మరలా అపవిత్రత జోలికి పోవద్దు ఇక. కాబట్టి వాళ్ళ ఏక మనసుతో, ఇష్టానుసారంగా కాకుండా ఏక మనసుతో మందిరం కొరకు ఏర్పాట్లు చేయాలనుకున్నారు. అంతేకాదండి, వారందరూ ఏక మనసుతో కూడి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి మనం అందరం కూడా మోషే ధర్మశాస్త్రంలో నిర్ణయించే ప్రకారంగా దహన బలులు అర్పిద్దాం, మరలా దేవుడు నియమించిన నియామక కాలాలని ఏర్పాటు చేసుకుని మరలా వాటిని ఆచరిద్దామని ముందుగా వారంట ఏ స్థలంలో అయితే పూర్వం తమ పూర్వీకులు బలులు అర్పించారో ఆ బలిపీఠపు స్థానంలోనే మరొక బలిపీఠాన్ని వారు అక్కడ ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. దాని పురాతన స్థలంలోనే దాన్ని నిలిపారు, బలిపీఠాన్ని కట్టారు. చూడండి, అంటే ఒక 70 సంవత్సరాల క్రితము తమ పూర్వీకులు ఆ బలిపీఠం మీద బలులు అర్పించారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే ఆ బలిపీఠానికి దూరంగా బబులోను దేశానికి వెళ్ళిపోయారు. కానీ వారు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అదే స్థానంలో, దాని పురాతన స్థలంలోనే, అంటే అది పూర్వం ఉన్న స్థలంలోనే మళ్ళీ అదే స్థలంలో బలిపీఠాన్ని కట్టారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితి? అంటే వాళ్ళు మొదట ఏ స్థితి నుంచి అయితే దూరం అయ్యారో మళ్ళీ అదే స్థితికి వాళ్ళు తిరిగి వచ్చారు. ఎఫెసీ సంఘంతో కూడా దేవుడు హెచ్చరిక చేసిందంటే నీకున్న మొదటి ప్రేమను వదిలావు. అంటే వాళ్ళు మొదట వారికి దేవుడిచ్చిన బలిపీఠానికి దూరం అయ్యారు, కానీ మరలా తిరిగి అదే బలిపీఠం దగ్గరికి వచ్చి అదే స్థానంలో బలిపీఠం కట్టి మరలా అదే స్థానం బలులు అర్పిస్తున్నాం. ఈరోజు మనం కూడా మన మొదటి స్థితిలోకి మరలా తిరిగి మనము రావాలి. మన పురాతన స్థితిలోనికి, మన పూర్వస్థితికి, మన మొదటి స్థితికి మరలా మనం తిరిగి రావాలి. నువ్వు రక్షించబడినప్పుడు నీ స్థితి ఎలా ఉంది? నువ్వు ఎంత భక్తిగా ఉన్నావు? దేవుని పట్ల ఎంత ప్రేమ చూపావు? దేవుని మందిరం పట్ల ఎంత ఆసక్తి చూపించావు? ఎంత చక్కగా ప్రార్థన చేసావు? వాక్యం చదివావు? సంఘ కార్యక్రమాలు పాల్గొన్నావు? పరిచయం చేసావు? మొదట నీకున్న ప్రేమ అది. కానీ కొద్ది కాలానికి ఏమయ్యావు? నీకున్న ఆ మొదటి ఆత్మీయత, మొదటి ఆసక్తిని విడిచిపెట్టి, మొదట నువ్వు ఎంత చక్కగా దేవుని మందిరంలో కొనసాగావు దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు దేవుని మందిరానికి దూరం అయ్యావు. అయితే దేవుడు ఏమంటున్నారు తెలుసా? మరలా తిరిగి వచ్చి నువ్వు మొదట ఏ స్థితిలో అయితే నీ జీవితం ప్రారంభించావు అదే మొదటి స్థితికి నువ్వు తిరిగి రమ్మని ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు మొదట్లో నీకున్న ఆసక్తిని విడిచిపెట్టావు. మొదట నీవు ఎంత భక్తిగా, ఎంత ప్రేమగా దేవుని పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నావో, పరిచయం ఎంత చక్కగా చేసావు, సంఘంలో ఎంత చక్కగా కొనసాగావు. కానీ ఇప్పుడు ఏమైంది? పరిచర్య చేయట్లా, ప్రార్థన చేయట్లా, వాక్యం చదవట్లా, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి దూరంగా ఉంటున్నావు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమతో మరలా అదే స్థితిలోకి తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకోండి. మొదట మీకున్న స్థితిని విడిచిపెట్టారు కదా, ఇప్పుడు మరలా తిరిగి రండి, మరలా మొదటి స్థితిలోకి తిరిగి రండి, మరలా ఆ మొదటి ప్రేమ, మరలా ఆ మొదటి ఆసక్తిని మరలా కొనసాగించండి. అప్పుడు దేవుడు ఎడారి లాంటి మీ జీవితాలని ఏదేనిలాగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునండి, మొదటి స్థితిని విడిచిపెట్టడం వల్ల చాలామంది జీవితంలో నష్టం కలుగుతుంది. కాబట్టి నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టేసావు కదా, ఆ మొదటి స్థితిలోకి రా, మరలా తిరిగి నువ్వు మొదటి స్థితిలోకి మరలా తిరిగిరా. మొదట నీకున్న ఆసక్తిని నువ్వు ఇప్పుడు విడిచిపెట్టావు, ఇప్పుడు నీకు లేదు, ఆ పరిస్థితి లేదు. మరలా మొదట్లో ఎలా ఉన్నావో అలాంటి స్థితిలోకి మరలా వచ్చాయి. అదే దేవుడు కోరుతాడు. వాళ్ళు కూడా అదే చేశారు. మొదట బలిపీఠం ఎక్కడుండేదో అదే బలిపీఠ స్థానంలో మరొక కొత్త బలిపీఠం అదే స్థానంలో నిలబెట్టారు. కాబట్టి మరలా మనం ఎక్కడైతే, ఎలాంటి స్థితిలో అయితే మనం ఉన్నామో మొదట అదే స్థితిలోకి రావాలి. అంతేకాదండి, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. వారు అక్కడ బలిపీఠం కట్టారు, బలులు అర్పిస్తున్నారు. అంతేకాదు, వారు బబులోను దేశం నుంచి వారు తిరిగి వచ్చారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, బానిసగా బ్రతికి అప్పుడే బతికితే చాలురా బాబు అని మొత్తం చదువుకు వచ్చిన వాడికి ఎంత ఆస్తి ఉంటుంది చెప్పండి.
అంటే ఇప్పుడు బబులోను నుంచి వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తే వారు చాలా దీనస్థితిలోనే తమ దేశానికి వచ్చారు. బబులోను బానిసత్వంలో బ్రతుకుతున్న వాళ్ళు దీనస్థితిలోనే వారు తమ దేశానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఏదైనా దేశానికి, ఇప్పుడు చూడండి కొన్ని దేశాలకు వెళ్ళి పనులు చేసుకొని సంపాదించుకొని వస్తున్నారు. ఇప్పుడు ఈ టైప్ కాదు కదా, ఈ టైప్ కాదు. వీళ్ళు వచ్చింది బతికితే చాలురా బాబు అని ఉన్న పళంగా చదువుకొని వచ్చేసిన వాళ్ళు. వీళ్ళ దగ్గర ఏముంటాయి, పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నాయల్లా. ఆ 70 సంవత్సరాల్లో ఆ బబులోను రాజే లాగేసుకున్నాడు వీళ్ళ దగ్గర ఉన్నాయన్నీ. వాళ్ళని కేవలం పిప్పి చేసి వదిలిపెట్టాడు, పనులకు వాడుకుంటున్నాడు అంతే. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. అలాంటి దీనస్థితిలో బబులోను నుండి యెరూషలేముకి వారు తిరిగి వచ్చారు. వారికంటూ పెద్ద ఏమీ లేవు. అయినప్పటికీ కూడా దేవుని బలిపీఠ మీద క్రమంగా బలి అర్పణ జరగాలి. దేవుని జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ క్రమంగా జరిగించాలి. దానికోసం మేమేం చేయాలి, మాకున్నమేమేమో ఇవ్వాలి అని దేవుని కార్యాలు జరిగించడం కోసం వారు అప్పటికే బానిసత్వం నుంచి అప్పుడే వచ్చారు, దీనస్థితిలో వచ్చారు. వారికంటూ పెద్ద ఏం ఆస్తిపాస్తులు లేని పరిస్థితులు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని కోసం చేయాలని తమకున్నవే దేవుని కోసం ఖర్చు పెట్టారండి. అది కూడా హృదయపూర్వకంగా దేవుడికి అర్పించారు. ఎంత గొప్ప సమర్పణ కదా. వాళ్ళు ఎంత గొప్ప సమర్పణ ఉందో చూడండి. అంటే తమకంటూ పెద్ద ఏమీ లేవు, కానీ దేవునికి మేము ఇవ్వాలి, దేవుని పని జరిగించాలి. దేవునికి మేము ఇవ్వటం ద్వారా మా జీవితాలకి, మా కుటుంబాలకి, మాకు క్షేమమని, మేలని వారు ఇచ్చారండి. కొరింథీ సంఘానికి కూడా మాసిదోనియా వారి గురించి పౌలు గారు చెప్తూ, వారు చాలా బేదలు అయినప్పటికీ కూడా చాలా దాతృత్వం కలిగి తమ కానుకలు ఇచ్చారు. వాళ్ళ యొక్క స్థితి చూసి అసలు మేమే ఆశ్చర్యపడిపోయాము, వాళ్ళు అంతగా చేస్తారని అనుకోలేదు. అంటే ఎంత ఆసక్తి, అంటే దేవునికి మా స్థితి ఏదైనా దేవునికి మేము ఖర్చు పెట్టాలి, దేవుని కోసం ఇవ్వాలి, అప్పుడే మేము మా బిడ్డలు దీవించబడతారని వారు హృదయపూర్వకంగా కానుకలు ఇచ్చారండి. దీన స్థితిలో అక్కడ మాసిదోనియా సంఘం, ఇక్కడ బబులోను నుంచి వచ్చిన యూదులు హృదయపూర్వకంగా తమ దీన స్థితిలోని దేవునికి కానుకలు సమర్పించారు. అందుకనే మోడుబారిపోయి ఎడారైపోయిన వారి దేశాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అవును, ఈరోజు మన జీవితాలు ఆశీర్వదించబడాలంటే, మోడుబారిపోయిన మన జీవితంలో మన కుటుంబాలు చిగురించబడాలంటే, ఈరోజు మనం కూడా మన స్థితి ఏదైనా దేవునికి నమ్మకంగా మన కానుకలు, మన దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలండి. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడని 2 కొరింథీ పత్రికలో రాయబడింది. కాబట్టి